ఈ వ్యవస్థను ముందుకు రైట్ అండి. తీసుకెళ్తారంటే ఆ అజ్ఞానంలో రైట్ అండి. ఓకే రైట్. రమేష్ గారు బలరాం జగన్ గారు గారు ఎస్ బలరాం గారు ఒక నిమిషం. రమేష్ గారు ఇప్పుడు ఇందాక మీరు 2023 ఆగస్ట్ నుంచి ఆగస్ట్ వరకు ఉంది జీవో, సెప్టెంబర్ నుంచి లేదని చెప్పడం జరిగింది కదండి. అవునండి. ఆ విషయం ఇప్పుడు చూసారా మీరు టెక్నికల్ గా మొన్న సెప్టెంబర్ వరకు కూడా వీళ్ళు ఆ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలా. మ్మ్. సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అంటే సెప్టెంబర్ ముందు మాట్లాడితే ఈ జీవోలు లేవన్న విషయం కానీ లేదా ఇంకా వేరే ఈ వాలంటీర్స్కి సంబంధించి ఈ విషయాన్ని బయట పెడితే మీరు జీవో ఇవ్వచ్చు కదా, రెన్యూవల్ చేయొచ్చు కదా అంటారనే ఉద్దేశంతో సెప్టెంబర్ వరకు ఎక్కడ బయట పెట్టలేదు. అది కేవలం తెలివిగా కూటమి ప్రభుత్వం చేసిన మోసం. వాలంటీర్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి వాళ్ళు ఎక్కడైతే ఎలా తీసేయాలనే ఉద్దేశంతో ఉన్నారో ఈ రకంగా తీసేద్దామనే ఉద్దేశంతో సెప్టెంబర్ వరకు కూడా రెన్యూవల్ చేయవలసిన జీవో అప్పుడైనా చేసుకోవచ్చు కదండి. అప్పుడే ఉంది సార్. ఇప్పుడైనా సరే నిజంగా కూటమి ప్రభుత్వం వాలంటీర్లు కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ఉంటే ఈ రోజైనా చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేయట్లా. ఇంకా మహేష్ అన్న గారు చెప్పడం జరిగింది వైసీపీ నాయకులు వీళ్ళందరూ అదే రకరకాల మా నాయకుల యొక్క పేర్లన్నీ తీసి వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు అన్నారు ఇలా అని చెప్పి చెప్పడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలు అన్నాం, మీరు తీసుకోవనే ఉద్దేశం మీకుంటే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, ఆయన తీసుకుని మీ పార్టీలో జాయిన్ చేసుకోలేదా? మీరు ఈరోజు జనసేన పార్టీ నాయకుడుగా కంటిన్యూ అవ్వట్లేదా? ఎందుకంటే ఏదో వాలంటీర్లు చిన్న చిన్న వాళ్ళు చిన్న ఇది వాళ్ళ మీద ప్రతాపం చూపించడం కాదండి. రాజకీయ నాయకులను మీరు తీసుకుని మీ పార్టీలో జాయిన్ చేసుకుని రాజకీయ నాయకులుగా కంటిన్యూ చేసుకుంటున్నారు కదా. వీళ్ళను కూడా కనికరించి మీరు తలుచుకుంటే ఈ రోజున ఆ వాలంటీర్లందరికీ కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. కానీ మీకు కంటిన్యూ చేసే ఉద్దేశం లేదు కాబట్టి, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు ప్రజల్లోకి వెళ్ళడం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే ఈ వ్యవస్థను కంటిన్యూ చేశారు కాబట్టి ఏ ఇంటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తారనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజున ఈ వ్యవస్థను వీళ్ళు తీసుకురాకూడదనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే రాజీనామాలు చేయించారు, లేకపోతే వాలంటీర్ సర్వీస్ని వీళ్ళు ఎక్కడా కూడా మేడం గారు కూడా చెప్పడం జరిగింది 5,000 జీతం అంటున్నారు. మేడం గారు మీకు తెలుసో తెలీదో ఎక్కడా కూడా మేము జీతం అనేది చెప్పలా, గౌరవ వేతనం అని చెప్పి మాత్రమే చెప్పడం జరిగింది. అలాగే మీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడో 2001 అంతకన్నా ముందే అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, ఆ రోజున గోపాల మిత్రులు అని చెప్పి 2,000 గౌరవ వేతనంతో తీసుకోవడం జరిగింది ప్రభుత్వంలోకి. గోపాల మిత్రులు ఏం చేస్తారో తెలుసా దుర్గా మేడం గారు? అవగాహన ఉందండి? గోపాల మిత్రులు అని చెప్పి 2,000 రూపాయల గౌరవ వేతనంతో ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నది. ఆ వ్యవస్థని ఈ రోజుకి కంటిన్యూ చేసుకుంటూ ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే తీసుకున్నారు. ఈ రోజుకి ఆ వ్యవస్థను కంటిన్యూ చేసుకుంటా నాకు తెలిసి వాళ్ళకి 11,500 ఎంతో ఈ రోజున జీతం ఇస్తున్నారు. ఆ రకంగా వీళ్ళు వాలంటీర్ వ్యవస్థను కూడా వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా 10,000 రూపాయలు ఇచ్చి కంటిన్యూ చేయాల్సిన బాధ్యత. మళ్ళీ వస్తాను. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. స్వప్న గారు ఉన్నారు ఇచ్చాపురం నుంచి. స్వప్న గారు స్వప్న గారు స్వప్న గారు స్వప్న గారు నా వాయిస్ వస్తుందా మీకు? రైట్, మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, ఇప్పుడు కూడా మీరు అవసరం అనుకుంటే జీవో మీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకటి, ఇంకొక పాయింట్ ఇద్దరు మీరు కానీ తర్వాత కాసేపు అయినాక మళ్ళీ మేడం దుర్గా గారు కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ చాలా స్పష్టంగా రమేష్ గారు ఒక విషయం రైజ్ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకా చాలామంది నేతలంతా కూడా కిలారి రోషయ్య ఇటువంటి చాలామంది నేతలు, సామినేని ఉదయభాను ఇటువంటి నేతలంతా కూడా మా పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ గారు టీడీపీలో జాయిన్ అయ్యారు. కూటమిలోకి వస్తున్నారు. టీడీపీలో జనసేనలో చాలామంది జాయిన్ అవుతున్నారు. మరి వీళ్ళంతా జాయిన్ అవుతున్నప్పుడు వారికి లేని పార్టీ ఇవాళ వాలంటీర్కి ఎందుకు ఉంటుంది? అటువంటి నాయకులు మిమ్మల్ని మీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళేమో పునీతులు అవుతున్నారు. పాపం 5,000 రూపాయల కోసము గ్రామంలో పనిచేసిన వాళ్ళేమో పునీతులు అవ్వట్లేదు. మరి వీళ్ళను మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళను ఏ నీటిలో ముంచితే వాళ్ళు పవిత్రులయ్యి మీ కూటమిలోకి రావడానికి అర్హత సాధించినరో ఈ వాలంటీర్లందరినీ తీసుకుపోయి అదే నీటిలో ముంచేస్తే అయిపోతుందేమో సార్. మొత్తం అందరూ కండువాలు వేసేయమనండి సార్, టీడీపీ జనసేన కండువాలు వేసేయమనండి. మహేష్ గారు మీరు వేసుకోండి ముందు.
మహేష్ గారు. మాకు అవసరం లేదండి, మా నాయకుడు మాకు ఉన్నాడు. నాకు తెలుసు మాకు అది అవసరం ఎవరు లా. చేయాలో, ఎవరు మీరు చేయాలో. తీసుకుంటున్నారు కదా, మా పార్టీ నుంచి మీరు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు ఎలా పునీతులు అయ్యారు, వాలంటీర్లు Yes, ఎందుకు మహేష్ గారు, ఒక్క నిమిషం. కాలేదు? అది చెప్పండి, సార్ అది చెప్పండి. ఒక్క నిమిషం రమేష్ గారు ఆగండి ప్లీజ్, రమేష్ గారు ఆగండి. రైట్, ఒక్క నిమిషం. మన మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. స్వప్న గారు ఇచ్చాపురం నుంచి ఉన్నారు. స్వప్న గారు సార్ నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి.